నిజాన్ని చెప్పడానికి ఒప్పించడానికి నానా తిప్పలు పడాలి. ఓ పోలీసు దొంగను పట్టుకుంటాడు, స్పాట్లో పట్టుకున్నా సరే వాడే దొంగను నిరూపించడానికి నానా తిప్పలు పడాలి న్యాయస్థానాలు. అలా కాకుండా ఆడే దొంగతనం చేయలేదు అని చెప్పడం అనేటటువంటిది చాలా సులభం. అదే సందర్భంలో తొందరగా ఆ కేసు కొట్టేయకుండా వాడే నిరూపించుకోవడం అనేటటువంటిదే పోలీసులకు పెద్ద తాపత్రయం. అట్లాగే ఇప్పుడు జగన్ పరిస్థితి అట్లాగే అయింది. అప్పులు 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 అంటూ నానా యాగి చేసి రోజుల తరబడి ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం చేసుకెళ్లారు. 14.5 లక్షల కోట్లు కాస్త ఇప్పుడు 10 లక్షల కోట్లకి వెళ్ళింది, 9.5 లక్షల కోట్లకి వెళ్ళింది. కానీ పదే పదే ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది, కాగ్ చెప్తుంది, వాళ్ళు చెప్పింది రాస్తూనే అయినా 10 లక్షల కోట్లు అని పదే పదే నోటి మాట ద్వారా మాట్లాడుతుంటే అవునని చప్పట్లు కొట్టేటటువంటి మేధావుల సాక్షిగా, అలాగే వార్తలు రాసేటటువంటి మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో అబద్ధానికి ఉన్నటువంటి అందమైనటువంటి ప్రపంచం నిజానికి అతిపెద్దదైనటువంటి కష్టం. తాజాగా మరొకసారి పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి సమాధానం 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 5.62 లక్షలు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో అప్పులు 34.7% ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపిలో అప్పులు 34.5. ఇకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పు వచ్చేటప్పటికి 5.62 లక్షల కోట్లు అన్నటువంటి విషయాన్ని అధికారికంగా లెక్కల్లో చెప్పుకొచ్చారు. బట్ దీంట్లో వార్త రాయడానికి కూడా ఈనాడు జ్యోతికి మనసు అప్పలేదు. సాక్షి వాళ్ళు రాసుకున్నారు లోపల పేజీలో.